ఏలవరం మండలం బడ్జెట్ సమావేశానికి హాజరవడం తొలిసారి శ్రీమతి వంపన నాగమణి గారు మండల అధ్యక్షులు, ఓబుల్నేని వరలక్ష్మి గారు జడ్పీటీసీ సభ్యులు, అలాగే నీతిపూడి మధుబాల గారు, దూడల నాగేశ్వరరావు గారు, ముచ్చింజీరావు గారు, తహసీల్దార్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారాలు. గడిచిన 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది తక్కువ చేయడమే కాక ఈ ప్రజల్ని విస్మరించడం, ఓన్లీ నవరత్నాలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఈరోజు రోడ్డు పరిస్థితి మరీ అధ్వానంగా ఉంటాం. అలాగే ఎక్కడ కూడా డంపింగ్ యార్డ్లు అనేది నేను సుమారు క్యాన్వాసింగ్ తిరుగుతున్నప్పుడే చూశాను. సుమారు 77 గ్రామాలు ఉంటే ఏ గ్రామంలో కూడా శ్మశాన వాటికి సరైన సదుపాయాలు లేవు, చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. అదేవిధంగా శానిటైజేషన్ కూడా అలాగే ఉంది, రోడ్ల పరిస్థితి అలాగే ఉంది. ఆ సమయంలో ఏదైతే ఇక్కడ జనసేన కానీ టీడీపీ నాయకులు కానీ కొద్దిగానే ఉన్నారు, జనసేనలో అయితే 12 మంది ఎంపీటీసీలు ఉన్నట్టున్నారు. ఇది ఓవరాల్గా ఎక్కడ చూసినా సరే పూర్తిగా వాళ్ళకి వర్క్లు ఇవ్వడం కానీ వాళ్ళకి శాంక్షన్లు ఇవ్వడం కానీ పూర్తిగా దూరం పెట్టారు. అయితే నాకు తెలిసి మీరు కూడా నిమిత్త మాత్రలే, వాళ్ళ కొడుకులు వాళ్ళ వ్యవహారం వాళ్ళ అన్ని వర్కులు చేసుకుంటూ పోయారు. మీ పరిస్థితి మేము కూడా అర్థం చేసుకోగలం. సరే, గడిచింది ఎలా ఉన్నా సరే ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పవలసిన పరిస్థితులు నేనున్నాను, మీరందరూ కూడా ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు. ఎందుకంటే కార్యకర్తలు కూడా గెలిపించి ముందుకెళ్తారు, అలాగే మీరు కూడా బాధ్యతే. కాబట్టి మీ అందరి సహకారంతో వచ్చి 6 నెలలు అయినప్పటికీ మ్యాక్సిమం మనం ఎంత శాంక్షన్ చేయగలమో, ఇప్పుడు గుంతలు లేని రోడ్లు కూడా మనం పూర్తి చేసుకుంటాం. ఇంకా చేయవలసింది చాలా ఉంది. కాబట్టి ముందుగా నేను ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా ఈ శ్మశాన వాటికల్ని గుర్తించమని చెప్పిన వాటి ద్వారా ఫండ్స్ తీసుకురావడానికి అవి ఎంత తీసుకున్నారు, దీనికి ఒకటి పెట్టి సరే. ఏదేమైనప్పటికీ శ్మశాన వాటికలతో పాటు డంపింగ్ యార్డ్లు కూడా చాలా సమస్యగా ఉంది. సరైన డంపింగ్ యార్డ్ లేకపోవడం వల్ల శానిటైజేషన్ ఎంత కష్టపడినా కూడా డంపింగ్ యార్డ్ లేకపోవడం వల్ల అది వృధాగా ఉంటుంది. సదస్సులో ఆ ప్రస్తావన వచ్చినప్పుడు ఆర్టీఓ గారు కూడా పరిశీలిస్తానని చెప్పడం జరిగింది. ఎక్కడైతే డంపింగ్ యార్డ్లు ఊరు గ్రామానికి కూడా నాకు తెలిసి సెట్ అవ్వాలనుకుంటాను. ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డ్ చూడటం అనేది చాలా కష్టం. అది వైఎంపీగా ఆర్టీఓ గారితో కూర్చుని ఒకసారి డంపింగ్ యార్డ్ సమస్యల మీద నాయకుల సహకారంతో అందరితో ఒకసారి కూర్చుని దాని మీద ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా చాలా పెద్ద సమస్య, దాని మీద కూడా పూర్తిగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఆల్రెడీ 9 రోడ్లు 3,20,00,000 ఈ గుంతలు లేని రోడ్లుకి శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి ఇన్ని వరకు స్టార్ట్ అయ్యాయి. అలాగే మనకి ఎక్కువ ఆదాయం గంగవరం మండలం రేవుడి నుంచి రావాలి. నవంబర్ 4 నుంచి దాన్ని కూడా తీసుకున్నాం. కొన్ని చోట్ల 10 లక్షలు కూడా విలువ చేయని భూములు దారిలో 3 అడుగుల దారిలో ఒక లేఅవుట్ వేసాడు. ఇంతకన్నా దుర్మార్గంగా ఉంది. ఎవరైనా చనిపోతే వాళ్ళు తీసుకెళ్ళడానికి కూడా సరిపోని దారిలో పట్టాలు ఇచ్చారు. కొన్ని చోట్ల అయితే
పట్టాలు ఎక్కడ ఇచ్చారో కూడా ఎవరికి తెలియదు. పట్టాలు అయితే ఇచ్చారు తప్ప సైట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు. అలాంటి సైట్లు ఇవ్వడమా? అలా సెక్కింబావులో ఇల్లు అన్నారు, తలకాయ బెడ్రూమ్ యొక్క కాళ్ళు వరండాలకు వస్తాయి. అలాంటి ఇళ్ళు కూడా శాంక్షన్ చేయండి. ఏది ఉన్నప్పటికీ ఇంకా ప్రభుత్వం గురించి మాట్లాడుకోవడం వేస్ట్. అందుకని 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. నాకు తెలిసి వీళ్ళు ఎవరు కూడా సహకరించలేదు, నాకే సహకరించారు. అయితే మనం సిగ్గుపడాల. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిదీ విజిలెన్స్ ఇవ్వడం ఖచ్చితంగా విజిలెన్స్కి ఇస్తాం. అలాగే కొన్ని చోట్ల ఇంకొక పరిస్థితి ఏంటంటే ఇక్కడ నుంచి కూడా ఇక్కడ నుంచి కాదు, సరే గాజుల నుంచి కంప్లైంట్ వచ్చింది. నలుగురు కలిపి ఒక కాంట్రాక్ట్ తీసుకుంటే 7 లక్షలు ఫస్ట్ డిపాజిట్ కాదు పడ్డారు. 7 లక్షల వర్క్ నిమిత్తం. మిగతా 26 లక్షలు కూడా ఇంకొకరి అకౌంట్లో చేసేసారు. ఇంకొకరి అకౌంట్కి చేశారు. కంప్లైంట్ పెట్టారు పోలీస్ స్టేషన్లో. అది నిరూపణ కూడా అయింది. ఇలాంటి కేసులు సుమారు 6-7 ఉన్నాయి. పూర్తిగా అవినీతి ఎలా చేయాలనేది ఒక ఉదాహరణ చూపించి, అసమర్థ పాలన ఎలా ఉంటుందనేది ఉదాహరణ చూపించి గత మంత్రి గారు వెళ్ళారు. ఏదైనా ఇప్పుడు మన బాధ్యత విమర్శించుకుంటూ కూర్చుంటే దీని పని అంతా బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. బట్ మన అభివృద్ధి చేసుకోవాల్సింది ఉంది కాబట్టి మనం అలాగే సెక్రటరీ బాధ్యత కూడా పూర్తిగా ఎక్కడ మనకి అవసరం ఖచ్చితంగా రోడ్లని, అలాగే డంపింగ్ యార్డ్ ఎన్ని ఊళ్ళకి ఒకటి ఉంటుంది. మీరు కాకుండా ఎంఆర్ఓ గారు మరి మనం డంపింగ్ యార్డ్ నిమిత్తం షార్ట్అవుట్ చేయాలి కాబట్టి మన ప్లేస్లు ఐడెంటిఫై చేయాలి. మనకి ప్లేస్లు అన్నీ ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు పాప ఈ పండుగ దగ్గర కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా, అయిపోయిన ఒకసారి రివ్యూ మీటింగ్ పెడతాం కేవలం దీనికోసం. శ్మశానాలు, ఈ యొక్క డంపింగ్ యార్డ్, దాన్ని టోటల్ నియోజకవర్గంలో పెడతాం అందరినీ పిలిచి. దాని నిమిత్తం మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ రిలీజ్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి అది ఎలా ఏం చేయాలని కూర్చొని ఒకసారి మాట్లాడి దాని పరంగా చేద్దాం. ఏదేమన్నప్పటికీ మరొకసారి ఇక్కడికి హాజరైన అందరికీ కూడా పేరు పేరున మన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం ప్రజలకి నేను కొత్త, అలాగే మీరందరూ కార్యకర్తలు చాలా మందికి మాట ఇచ్చి ఓట్లు వేయించారు. అలాగే చాలా గ్రామాలకు మాట ఇచ్చారు రోడ్లు వేయిస్తానని. కాబట్టి ఆ రోడ్లు వేయించే ప్రక్రియలో మీ అందరి సహకారం కూడా మాకు కావాలని చెప్పి మనందరం కలిసికట్టుగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని సువర్ణ రామచంద్రపురం నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుంటాం. 5 కోరుతూ సెలవు. థ్యాంక్ యూ.